నమస్తే అందరికీ, వెల్కమ్ టు సంధ్యాస్ క్విజీన్. ఈరోజు అందరికీ, పిల్లలకి పెద్దలకి అందరికీ ఇష్టమైన చికెన్ బిర్యానీ రెసిపీ మీకు చూపించబోతున్నాను నా స్టైల్లో. ఫస్ట్ చికెన్ని బేసిక్ మ్యారినేట్ చేసి ఓవర్ నైట్ ఉంచుతాను. ఒకవేళ ఓవర్ నైట్ కుదరకపోతే ఒక 2 hours మినిమం మ్యారినేట్ చేస్తే చాలా బాగా వస్తుంది. 1 hour కూడా సరిపోతుంది, బట్ 2 hours పెడితే ఇంకా బాగా వస్తుంది. ఇంకా 24 hours ఆర్ ఓవర్ నైట్, 24 hours కాదు కానీ ఓవర్ నైట్ పెట్టి మార్నింగ్ చేసుకుంటే మాత్రం అసలు పీస్లో ఎక్కడ కూడా వేస్ట్ పోదు. పీస్ చాలా సాఫ్ట్ అవుతుంది అండ్ ప్రతి పీస్కి లోపల వరకు ఇంగ్రీడియంట్స్లో ఉన్న ఫ్లేవర్స్ అన్నీ లోపలికి వెళ్ళిపోతాయి. మసాలా బాగా పట్టేస్తుంది అనమాట. సో ముందుగా దీన్ని బేసిక్ మ్యారినేషన్లో నేను 2 spoons కారం వేసాను. ఒక ఫుల్ స్పూన్ సాల్ట్. బై ద వే కిచెన్ 1.5 kg ఉంది. దీన్ని మనం కేజీ పావు రైస్లో వండుతున్నాను నేను. ఫ్రెష్గా దంచి పెట్టిన అల్లం వెల్లుల్లి గ్రైండ్ చేసి పెట్టుకున్నాను. ఒక 1.5 spoon అల్లం వెల్లుల్లి, ఒక పావు స్పూను పసుపు, పావు లీటరు దొరికితే పుల్లటి పెరుగు తీసుకోండి, దొరకకపోతే నార్మల్ పెరుగు. పావు లీటర్, దాదాపు ఒక గ్లాస్ అన్నమాట, వాటర్ గ్లాస్. ఈ బేసిక్ మ్యారినేషన్లో మనం కారం, ఉప్పు, పెరుగుతో పాటు కొంచెం నిమ్మరసం, కొంచెం కాదు యాక్చువల్గా కేజీన్నర చికెన్కి మంచిగా ఇంత సైజ్ ఉన్న నిమ్మకాయలు ఇంత రసం వచ్చింది. 4 తీసుకున్నాను. ఈ 4 నిమ్మకాయల రసాన్ని గింజలు పడకుండా ఫిల్టర్ చేసుకొని తీసుకోవాలి. అంతే. బేసిక్ మ్యారినేషన్లో ఓన్లీ ఇవే ఇంగ్రీడియంట్స్ వేసి బాగా ముక్కకు పట్టేలాగా నొక్కుతూ వీటిని ఇలా అన్నీ కలిసేలాగా కలుపుకొని పెట్టుకోవాలన్నమాట. ఇంకా దీంట్లో వేయాల్సిన ఇంగ్రీడియంట్స్ చాలా ఉన్నాయి. బిర్యానీలో లాట్ ఆఫ్ ఇంగ్రీడియంట్స్ యూస్ చేస్తుంటాం మనము, కానీ మామూలుగా అంటే అవన్నీ తర్వాత వేసుకోవచ్చు అన్నమాట. ఆయిల్, ఇంకా వేరే వేరే మసాలాలు. ఇప్పుడు మాత్రం ఇది ఫస్ట్ లేయర్లో ఇదే. ఇందులో ఉన్న కారము, ఉప్పు మొత్తం ముక్కకు పట్టేస్తుంది. ఇప్పుడు తర్వాత లెమన్ వేసుకున్నాం కదా, ఆ లెమన్లో ఉన్న పులుపు దీంట్లోకి వెళ్ళిపోవడమే కాకుండా ఈ లెమన్ అండ్ కర్డ్ ఇవి రెండు కూడా ముక్కకి మంచిగా అంటే టెండరైజ్ చేసే ఏజెంట్స్ అన్నమాట. అవి ముక్కని మెత్తపరిచే, లైక్ సాఫ్ట్ చేసే ఇంగ్రీడియంట్స్ అవి రెండు కూడా. ఇంకా నిమ్మరసంతో పుల్లదనం కూడా వస్తుంది. ఇదంతా మంచి మిక్స్ చేయడం అయిపోయింది. చాలామంది ఇక్కడే ఆయిల్ కూడా పోస్తారు, బట్ ఆయిల్ ఇప్పుడే పోస్తే ఏమైందంటే పీస్కి ఆయిల్ కోట్ అయిపోయి ఆ ఆయిల్లోంచి ఈ మసాలా లోపలికి దూరదనమాట. అందుకని ఆయిల్ ఇప్పుడే వేయొద్దు. ఇప్పుడు ఈ పీసెస్ని ఒక గిన్నెలోకి ఒకదానిపై ఒకటి ఇలా పడేలాగా, అంటే వెడల్పు కాకుండా
ఫస్ట్ స్టెప్ ఇది బిర్యానీలో ఫస్ట్ స్టెప్ సక్సెస్ఫుల్గా ముగించేసాము. ఇప్పుడు దీన్ని మూత పెట్టేసి ఫ్రిడ్జ్లో పెట్టేసి రేపు మార్నింగ్ లేవగానే బిర్యానీ వండేస్తాను అన్నమాట. నమస్తే అందరికీ. ఈరోజు చికెన్ బిర్యానీకి మసాలాలు రెడీ చేసేసుకుంటున్నాను. సో ముందుగా బేసిక్ మ్యారినేషన్ అయితే అయిపోయింది. ఇప్పుడు సెకండ్ స్టేజ్ అన్నమాట. ఇది సెకండ్ స్టేజ్లో ఒక గిన్నెలో కొంచెం ఆయిల్ పోసుకొని ఇలా ఆయిల్ వేడయ్యాక ఉల్లిపాయ వేసుకోవాలి. రకరకాలుగా వండుకోవచ్చు. ఏ రకం చేసినా కూడా దేని టేస్ట్ దానికి ఉంటుంది అన్నమాట. వీటిలో బిర్యానీ ఫ్లేవర్ ఉంటూనే చిన్న మార్పులు అంటే ఒక్కొక్క ఇంగ్రీడియంట్ అంటే అసలు ఇవి కాకుండా ఓన్లీ కలమలైజ్డ్ అనియన్ వేసి అంటే ఫ్రైడ్ అనియన్ వేసి చేస్తాము. లేదంటే కొంచెం కొబ్బరి ముక్క ఉల్లిపాయలు కలిపి చేస్తాము. కొంతమంది టొమాటో ప్యూరీ వేసి చేస్తారు. ఇది ఒక టైప్ ఆఫ్ బిర్యానీ అన్నమాట. ఏం లేదు, జస్ట్ ఇంగ్రీడియంట్స్ చేంజ్ చేసినా కొద్దీ ఒక్కొక్క ఫ్లేవర్ ఒక్కొక్క రకంగా ఉంటుంది కాబట్టి చిన్న మార్పులతో బిర్యానీ అన్నమాట. సో ఇప్పుడు నేను చేస్తున్న స్టైల్ ఇది ఒక టైప్. సో ఇది ఫస్ట్ నేనేం చేశానంటే ఆనియన్ని కొంచెం లావుగానే కట్ చేసేసి ఇలా ఆయిల్లో వేయించుకుంటున్నాను. బిర్యానీకి బాస్మతి చావల్ తీసుకోవాలి. వాటర్తో శుభ్రంగా కడిగేసుకోవాలి. ఇది కొంచెం కొబ్బరి పొడి వేసాను. ఇది ఆప్షనల్, మీకు నచ్చితే వేసుకోండి, లేకపోతే లేదు. ఇప్పుడు దీంట్లోనే వేయించిన ఉల్లిపాయ వేసేస్తాను. ఇది బిర్యానీలో సెకండ్ స్టెప్ మ్యారినేషన్ అన్నమాట. అయితే ఇక్కడ సో సెకండ్ మ్యారినేషన్కి గరం మసాలాలు అంటే చెక్క, లవంగాలు, ఇలాచీ, షాహీ జీరా, ఇవి కాకుండా నట్మెగ్ అంటే జాజికాయ కొంచెము, ఇది జావత్రి అంటారు, బిర్యానీలో యూస్ చేస్తాము. ఇదేమో బడి ఇలాచీ, ఇదేమో స్టార్. ఇది ఇంత వేయకూడదు. నేను జస్ట్ దీంట్లో ఒక 2 పెటల్స్ వేస్తాను, సరిపోతుంది. ఇలా సో ఇవన్నిటిని కూడా ఇందులోనే వేసి గ్రైండ్ చేసుకోవాలి. అన్ని వాటర్లో కడిగి బియ్యం మునిగే వరకు నీళ్ళు పోసి కాసేపు ఉండనివ్వాలి అలాగా. బిర్యానీలో వచ్చే స్మెల్ అంతా దీంతోనే. ఇది మెయిన్ మసాలా బిర్యానీకి. సో ఇది మనం బిర్యానీ 3 స్టెప్స్లో కుక్ చేస్తామన్నమాట. ఫస్ట్ స్టెప్లో బేసిక్ మ్యారినేషన్, సెకండ్ స్టెప్లో ఈ మసాలా పట్టించి ఇంకా ఉప్పు కారాన్ని పడితే యాడ్ చేసేసుకొని మళ్ళీ ఒక 30 గంట వరకు మ్యారినేట్ చేయాల్సి ఉంటుంది. ఇది ఓవర్ నైట్ మ్యారినేట్ చేసిన చికెన్. ఇన్స్టెంట్గా కూడా బిర్యానీ వండుకోవచ్చు, కానీ ఒక 2 అవర్స్ అన్నా మినిమం లాస్ట్ అంటే 1 అవర్ అన్న కనీసంగా మనం మ్యారినేట్ చేయాల్సి ఉంటుంది. లేదంటే పీసెస్ టేస్టీగా ఉండవు. ఇది దీంట్లో కలపడం కొంచెం నాకు కష్టమని నేను వెడల్పు గిన్నెలు తీసుకుంటున్నాను. దీంట్లో ప్రస్తుతం నేను ఒక 4 టేబుల్ స్పూన్స్ ఆయిల్ పోస్తున్నాను. అయితే మనం ఆనియన్ని ఫ్రై చేస్తాం కదా, బ్రౌన్ ఆనియన్ కోసము ఫ్రై చేసిన ఆయిల్ కూడా మనం ఇక్కడ వాడుకోవచ్చు. నేను ఆల్రెడీ ఒకటేసారి ఫ్రై చేసి పెట్టుకున్న కలమలైజ్డ్ ఆనియన్ ఉంది, అందుకని ఈరోజు వాటిని చూపించలేదు మీకు. నేను డైరెక్ట్గా అవే వాడుతున్నాను కాబట్టి ఈ ఆయిల్ పోసాను. నిజంగా చెప్తున్నా, ఇప్పుడే బిర్యానీ స్మెల్ వచ్చేస్తుంది. బిర్యానీకి ఉండే ఒక స్మెల్ ఉంటుంది కదా, సేమ్ స్మెల్.
ఇంకా కుక్ చేసినాక భలే ఉంటుంది. మంచిగా మొత్తం మసాలాలు పీస్కి పట్టేలాగా ఇలా మసాలా మొత్తం నొక్కి నొక్కి పెట్టి మళ్ళీ నేను ఇందులో అయితే మనం చికెన్ తీసుకొచ్చుకున్నప్పుడు లైవ్ కొనుక్కొని ముక్కలు కొట్టించుకోవాలన్నమాట. మనకు బిర్యానీ కంటే 2 టైప్స్ కొడతారు. కొంచెం మీడియం సైజ్ కొడతారు, పెద్ద సైజ్ కూడా కొడతారు. అంటే ఒక కోడిలో 16 ముక్కలు వచ్చేలాగా కొడతారు, ఒక కోడిలో 8 ముక్కలు వచ్చేలాగా కొడతారు, ఒక కోడిలో 4 ముక్కలు వచ్చేలాగా కూడా కొడుతుంటారు. సో ఇప్పుడు నేను ఒక కోడిలో 8 ముక్కలు వచ్చేలాగా కొట్టించాను. లైవ్ ప్రిఫర్ చేయండి, లైవ్ తీసుకొని కొట్టించుకోండి. చాలా ఫ్రెష్గా ఉంటుంది, పీస్ కూడా చప్పబడినట్టుగా ఉండదు, ఫ్రెష్ ఉంటుంది. ఇంకొకటి ఏంటంటే మనం లైవ్ తీసుకున్నా కూడా అది పైన స్కిన్తో పాటు ఫర్ అంతా తీసేస్తారు కదా, అది తీసేసాక బ్లడ్ ఏమన్నా ఉంటే వాళ్ళు నీళ్ళలో కడిగిస్తుంటారు. నీళ్ళలో కడగకుండా ఇవ్వమనండి, మనం ఇంటికి తెచ్చుకున్నాక శుభ్రమైన నీళ్ళల్లో క్లీన్ చేసుకోవచ్చు. సో అది గుర్తుపెట్టుకోండి ఈసారి. ఒక రెసిపీ ప్రాసెస్లో ఇలాంటి చిట్కాలు ఎన్నో చెప్తుంటాం కాబట్టి అస్సలు వీడియోని స్కిప్ చేయకుండా చూడండి. ఖచ్చితంగా ఈ టిప్స్ అన్నీ ఫాలో అయితే మీకు డిఫరెన్స్ అయితే ఖచ్చితంగా కనిపిస్తుంది. ఇప్పుడు గిన్నెలో దాంట్లో ఆల్రెడీ 4 స్పూన్స్ వేసాను, 4 టేబుల్ స్పూన్స్. ఇప్పుడు 3 టేబుల్ స్పూన్స్ వేసి గిన్నెని ఆయిల్తో కోట్ చేస్తున్నాను. ఇట్లా కోట్ చేసేసి దీంట్లో ఇంకా పీసెస్ని పేర్చుకోవాలి ఇట్లా. ఈజీగా పెట్టుకోవాలి. కొంచెం మజిల్ ఎక్కువ ఉన్నది, బ్రెస్ట్ పీస్ ఇలాంటివి మిడిల్లో పెట్టుకోవాలి. బ్రెస్ట్లో ఫ్యాట్ కంటెంట్ తక్కువ ఉంటుంది, సో బ్రెస్ట్ తినడాన్ని ప్రిఫర్ చేయాలి లెగ్స్ కంటే కూడా. బట్ బిర్యానీ అనగానే లెగ్స్ పైనే మనకి తినాలనే కోరిక కలుగుతుంటుంది. ఇప్పుడు ఇదంతా కూడా నేను దీంట్లో వేసేసి, ఇది తక్కువ క్వాంటిటీ కాబట్టి సరిపోతుంది ఇంత. దీంట్లో నాకు కొంచెం ఘాటు తక్కువ అనిపించి కొంచెం కారము కొంచెం సాల్ట్ యాడ్ చేసా. ఇప్పుడు ఇది బ్రౌన్ ఆనియన్, కలమలైజ్డ్ ఆనియన్ని క్రష్ చేసేసి గుప్పెడన్ని వేసాను. ఇప్పుడు ఇంకా కొన్ని ఇంకెన్ని వేస్తున్నాను. చికెన్ రెసిపీలో పుదీనా లేకుండా ఏ రెసిపీ కంప్లీట్ అవ్వదు. సో ఇంత పుదీనా కడిగి వేస్తున్నాను. ఇప్పుడు దీంట్లో కొత్తిమీర. సో ఇది సెకండ్ స్టెప్, మ్యారినేషన్ ఫినిష్ అయింది. ఇప్పుడు రైస్ కుక్ కాగానే దీంట్లో వేయాలి. రైస్ కుక్ కాగానే వేయాలి అన్నాని రైస్ని కంప్లీట్గా కుక్ చేసి వేయొద్దు. దానికి కూడా ఒక ప్రాసెస్ ఉంది, స్టెప్ బై స్టెప్, లేయర్డ్ బై లేయర్, డిఫరెంట్ కుకింగ్ టైంతో కుక్ చేసిన రైస్ని దీంట్లో యాడ్ చేస్తూ పోవాలి. దాన్ని ఇప్పుడు మనం వాచ్ చేద్దాము. ఇక్కడ అస్సలు స్కిప్ చేయకండి. ఇప్పుడు రైస్ ప్రిపేర్ చేసుకున్నాను. దానికి నేను జస్ట్ 1.5 టేబుల్ స్పూన్ ఆయిల్ పోసాను. ఎక్కువ పోసుకోవచ్చు, సరిపోతుంది రైస్కి. ఇష్టం దాల్చినీ చెక్క, తోక మిరియాలు, షాహీ జీరా, 10 లవంగాలు, దూరం ముందు ఒక 10 మిరపకాయలు, కొంచెం పుదీనా కూడా వేసి వేస్ట్ చేసుకోవాలి. దీంట్లో 7 లీవ్స్ ముక్కలు వేసి వేసాను. బిర్యానీ కొత్త ఆయిల్లో వేయగానే ఎంత మంచి స్మెల్ వస్తుందంటే
మంచి బిర్యానీ స్మెల్ ఈ ఆకు వేగానే స్టార్ట్ అవుతుంది స్మెల్. చాలా బాగుంటుంది మన గార్డెన్లో అనమాట. అది కేజీ పావు అయితే ఒక ఫుల్ స్పూను అల్లం వెల్లుల్లి వేసాను. డైలీ చేస్తారు, బట్ నేను ఈ బిర్యానీ పట్టా వేసాను కాబట్టి డైలీ వేయట్లేదు. ఇది గుర్తుపట్టారు కదా, ఇది సాఫ్రాన్ కుంకుమ పువ్వు అంటాం కదా. దీన్ని వేడి పాలల్లో ఇలా నానబెట్టుకొని ఉంచుకోవాలి కలర్ కోసమని. దీంట్లో ఒక 4 ఇలాచీలను క్రష్ చేసి వేస్తున్నాను. ఇప్పుడు దీంట్లో వాటర్ ఒక 3/4 లీటర్. ఎక్కువ పోసుకున్న ఏం కాదు, మనం ఎట్లాగో మనం రైస్ నీళ్ళలోంచి తీసి డ్రైన్ చేస్తాము. ఇందులో ఒక ఫుల్ టీ స్పూన్ సాల్ట్ వేసి మూత పెట్టేసి ఎసరు కోసం వెయిట్ చేయాలి. వచ్చేస్తున్నాయి అంటే ఎసరు వచ్చేసినట్టే. ఇప్పుడు దీంట్లో మనము ఈ రైస్ అంతా ఇంకా వేసేసుకోవాలన్నమాట. ఫుల్ ఫ్లేమ్లో ఈ రైస్ని కుక్ చేసుకోవాలి, కలుపుకుంటూ చూస్తూ ఉండాలి. అన్నం ఉడకడం మొదలైంది. సో ఇప్పుడు మనం ఇమీడియట్గా స్టవ్ తక్కువ చేసేసుకొని, మంట తక్కువ చేసుకొని, వాటర్ డ్రైన్ చేసుకొని ఒక లేయర్ మనం చికెన్ మ్యారినేట్ చేసుకున్నాం కదా దాంట్లో లేయర్ వేయాలన్నమాట. కుక్ అయిపోతుంది. ఇలా స్ప్రెడ్ చేస్తూ వేసుకోవాలి. ఒక లేయర్ ఓకే, ఇంకా సెకండ్ లేయర్కి కొంచెం కుక్ అయినాక మళ్ళీ ఇంకొక లేయర్ వేయాలి. రైస్ మెత్తగా ఉడకనివ్వకపోవడం ఒకటే కాదు, రైస్ని ప్రాపర్గా ఉడికించడం అనేది కూడా ఇంపార్టెంటే. మెత్తగా ఉడికిపోతుందని మరీ గింజలుగా ఉడికించడం కూడా కరెక్ట్ కాదు. ఇప్పుడు ఇంకా ఒక 2 to 3 minutes కుక్ చేసినాక ఇంకొక లేయర్ వేసేస్తున్నాను. బిర్యానీ పొడి పొడిగా రావడానికి ఇది అండి రీజన్. ఇంకా దీన్ని ఆఫ్ చేసేస్తున్నాను. ఇప్పుడు ఈ వాటర్ని అంతా డ్రైన్ చేసుకోవాలి. టీలో చేసినప్పుడు ఇవి ఇలా తీయడానికి పెద్ద డోంగాలు ఉంటాయి, దాంతో తీస్తుంటారు. పెద్ద జల్లి బుట్టల్లో తీసేసి ఫిల్టర్ చేసేస్తుంటారు అన్నమాట. ఇది ఇందాక డ్రైన్ చేసిన వాటర్లోని మసాలాలు కొన్ని వాటర్తో పాటు ఇలా చుట్టేసి ఇందులోకి పంపించేసేయాలి. పైన ఆయిల్ కూడా ఉంటుంది కదా, అందుకని పైన తీసి మరి ఎక్కువ కాదు, కొన్ని చాలా నెయ్యి ఒక 100 గ్రాముల నెయ్యి దాదాపుగా వేయాలి. అయితే కొంచెం నెయ్యి ఎక్కువైతే చప్పబడిపోతుంది కాబట్టి నేను తక్కువ వేస్తున్నాను. మాకు స్పైసీగా కానీ ఉండడానికని కొంచెం ఒక 50 to 60 grams వేస్తున్నాను. అయితే ఇదా అది సాఫ్రన్ కలర్ కోసం. సాఫ్రన్ ఇందాక పాలల్లో మిక్స్ చేసాం కదా కలర్ కోసం అని దీన్ని ఇలా వేయాలి. ఇప్పుడు కొరియాండర్,
వస్తుంది ఇలా. ఇంకో సీక్రెట్ ఇంగ్రీడియంట్ ఏంటంటే దీన్ని బిర్యానీ అత్తర్ అంటారు, మిఠాయి అత్తర్, బిర్యానీ అత్తర్ అంటారు. దీంతో బిర్యానీ స్మెల్ ఇంకా డబుల్ అవుతుంది అన్నమాట. చాలా బాగుంటుంది. చల్లుకోం కదా, జస్ట్ 1-2 డ్రాప్స్ వేస్తాం. ఇందులో కూడా అంతే, 1-2 డ్రాప్స్ పడేలాగా ఒక గిన్నెలోకి తీసుకున్నా సరే, లేదంటే డైరెక్ట్ తీసుకున్నా సరే. సో ఇక నేను ఒక గిన్నెలోకి ఎక్కువ పడిపోయింది బిర్యానీ అత్తర్, ఒక్క 2 డ్రాప్స్ సరిపోతుంది. నేను దీని వాటర్ ఉండే కదా, అందులో కలిపి వేస్తున్నాను అన్నమాట. చాలా స్మెల్ ఉంటుంది, చాలా బాగుంటుంది. మనకి హోటల్లో బిర్యానీస్కి ఇంత ఫ్లేవర్ రావడానికి రీజన్ ఈ బిర్యానీ అత్తరని అనుకుంటున్నాను. వాడినప్పటి నుండి నాకు అదే స్మెల్ వస్తుంది. ఇప్పుడు ఫైనల్గా బ్రౌన్ ఆనియన్, కలమలైజ్డ్ బ్రౌన్ ఆనియన్ మంచి స్మెల్ ఉంటుంది దీన్ని. దీనిలో చివరి ఘట్టానికి వచ్చేసాము. ఇప్పుడు ఈ అన్ని లేయర్స్ వేసుకున్నాక దీన్ని ఇలా స్టవ్ పైన పెట్టేసి మూత పెట్టేయాలి. ఇందాక నెయ్యి పోసాను కదా, కొంచెం ఒక 2 టేబుల్ స్పూన్ ఆయిల్, ఇది ఆప్షనల్, 1.5 పోసిన సరిపోతుంది. ఇందులో ఇంకొక ఇంగ్రీడియంట్ మర్చిపోయాను, పుదీనా కూడా పైన వేసేసి ఇప్పుడు మూత పెట్టేస్తాను. మూత పెట్టేసి దీని పైన వెయిట్ పెట్టాలన్నమాట. వెయిట్ కోసం నేనైతే నీళ్ళ బిందె పెట్టేశాను. వెయిట్ పెట్టాక మనకి ఇంకెక్కువ పని ఉండదు. జస్ట్ దాన్ని పెట్టేసి సిమ్లో పెట్టేసి దాదాపు ఒక 30 నిమిషాలు దీన్ని కుక్ చేయాలి. మీడియం పీస్ అయితే 20 to 25 మినిట్స్ సరిపోతుంది. బట్ ఇవి పెద్ద పీసులు కాబట్టి 30 నిమిషాలు ఖచ్చితంగా కుక్ చేసుకోవాలన్నమాట. ఈ 30 నిమిషాల తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసి కాసేపు అలాగే వదిలేయాలన్నమాట. ఇది ఆ నీళ్ళ నుండి వచ్చిన గంజి అండి, అదే బాస్మతి రైస్ ఉడికించిన వాటర్. ఇది చాలామంది పారబోస్తారు, బట్ గంజి మంచిది అంటారు కదా. జనరల్గా అయితే మనం గంజి తీసుకుంటూ వండడం మానేసాం కాబట్టి దీన్ని మనము తాగితే కనుక చాలా టేస్టీగా ఉంటుంది. పాయా సూప్ ఉంటుంది కదా, సేమ్ అలాగే ఉంటుంది ఇది. సో ఇప్పుడు మేము దీన్ని గ్లాస్లో పోసుకొని తాగుతాం. దీన్ని బెటర్ చేయాలనుకుంటే క్యారెట్, లైట్గా సన్నగా కట్ చేసిన స్ప్రింగ్ ఆనియన్, తర్వాత బీన్స్ అలాంటివి కొంచెం లైట్గా ఫ్రై చేసేసి అందులో వేసేసుకొని కార్న్ఫ్లవర్తో కలిపితే కనుక ఇది వెజిటేబుల్ సూప్గా కూడా మారిపోతుంది. బేబీ కార్న్, స్వీట్ కార్న్ కనుక ఉంటే అవి కూడా ఇందులో వేసుకొని సూప్ లాగా తయారు చేసేసుకోవచ్చు. ఇది రైస్ సూప్. Smelling good. ఇంకా కావాలి. బాగుంది. చాలా పర్ఫెక్ట్గా కుదిరింది బిర్యానీ. మస్ట్ ట్రై.